వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మా. ఈ వీక్ మన వీడియోస్లో వచ్చేసి మేము సంక్రాంతి వెకేషన్ ఫామ్లో స్పెండ్ చేసిన టైం అండ్ అక్కడ అప్డేట్స్ ఇస్తాను. సో ఫస్ట్ ఫామ్ అప్డేట్స్ స్టార్ట్ చేద్దాము. ఏవైతే మినుములు వేసామో అవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఒక 4-5 డేస్లో మనం హార్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఈల్డ్ తక్కువ అవుతుందేమో, ఎందుకంటే ఈసారి కోళ్ళు చాలా ఎక్కువైపోయాయి. సో అవన్నీ అదే ఫామ్లో తిరుగుతూ ఉండే 24 గంటలు పూత దగ్గర నుంచి తినడం స్టార్ట్ చేశాయి అవి. సో కాబట్టి ఈల్డ్ అంత ఎక్కువ రాదనిపిస్తుంది. అందులోనే వేసిన సన్ఫ్లవర్ బాగానే గ్రో అయ్యాయి, కానీ మళ్ళీ ఆ భూమి వల్లనో ఏమో అంత స్ట్రాంగ్గా గ్రో అవ్వలేదు అవి. ఓకే, నార్మల్ సైజ్ అయ్యాయి. ఇటు సైడ్ వేసిన జొన్నలు బాగా హెల్తీగా గ్రో అయ్యాయి. అక్కడ మట్టి కూడా చాలా బాగుంటుంది. మనం లాస్ట్ టైం గ్రౌండ్ నట్స్ వేసిన ప్లేస్లో ఇప్పుడు జొన్నలు వేసాము. ఈ జొన్నలు కూడా చాలా హెల్తీగా గ్రో అయ్యాయి. దగ్గర పడ్డా కూడా చాలా స్ట్రాంగ్గా గ్రో అయ్యాయి. ఇప్పుడే వాటికి కంకులు రావడం స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ఫిష్ ట్యాంక్ వేసిన మనం మడిలో వడ్లు తీసేసాం కదా, ఆ వడ్లు ప్లేస్లో ఇప్పుడు గోధుమలు వేసాము. ఎందుకంటే ముందు వాటర్ రావట్లేదు అంత ఎక్కువగా. సో వాటర్ కొంచెం తక్కువ ఉన్నా వరి కన్నా రీప్లేస్మెంట్ ఇంకేదన్నా ఉంటుంది అని చూస్తే నాకు గోధుమలు కనిపించాయి, గోధుమలు వేసాము. కాకపోతే ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మొలకలు వచ్చాయి. అందులో ఎన్ని వడ్లు ఉన్నాయి లేకపోతే గోధుమలేనా అన్నది డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాము. ఒకసారి వన్స్ అవి పెరిగితే కానీ మనకు తెలియదు. ఇంకా కోళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయి. కుక్ వచ్చేసి ఏదైతే మనం ఫామ్లో పెంచుతున్నామో సెక్యూరిటీ కానీ, అది ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా పనికొస్తుంది అనమాట. ఫుల్గా సెక్యూరిటీ లాగా ఫామ్కి. ఎవరు వచ్చినా అలర్ట్ చేస్తుంది, కొత్త వాళ్ళు. కోతులు వచ్చినా కూడా అలర్ట్ చేస్తుంది. కోళ్ళు వేరే పొలంలోకి వెళ్ళినా కూడా వాటిని తీసుకొస్తుంది. అంత బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉంది ఫామ్లో అటు ఇటు. అది ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఎమ్మటే అలర్ట్ చేస్తుంది. కోతులు వచ్చినా కూడా అందరూ లోపల ఉన్నా కూడా అది అరిచి మరీ అలర్ట్ చేసి అందరికి చూపిస్తుంది వచ్చాయని చెప్పేసి. సో నేనైతే మీకు షేర్ చేయడం కోసం తీసిన ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను. అలా మా బాబుకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి తను కూడా తీయాలని తనకు ఒక చిన్న కెమెరా ఇచ్చాము. ఇస్తే తను అన్నీ తీస్తుండే. ఇప్పుడు మీకు షేర్ చేసే ఫొటోస్లో తను తీసినవి కూడా కొన్ని ఉన్నాయి. అందులో మెయిన్గా వచ్చేసి ఆ కుక్కకు సంబంధించిన ఏ ఫోటోలు అయితే తీసామో అవి మోస్ట్లీ మా బాబు తీసినవే అయి ఉంటాయి. ఎందుకంటే వాడు ఎక్కడ ఉంటే అది అక్కడ ఉంటుంది ఆ ఫామ్లో. రోజు కూడా వాడు ఎటు వెళ్తే అటు వస్తూ ఉంటుంది. ఆయన ఫామ్ ఫొటోస్ తీసేయటం కన్నా ఎక్కువ దాని ఫొటోస్ ఎక్కువ తీస్తాడు. ప్లస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్ మనం వేసినవన్నీ కూడా 6 months అవుతుంది కదా. ఇప్పుడు ఎంతవరకు అయితే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయో చనిపోకుండా అవన్నీ కూడా కొంచెం హెల్తీగా గ్రో అయ్యాయి. ఫ్రూట్స్ వచ్చేసి మనం ఫస్ట్ నుంచి కూడా జామకాయలే హార్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా అంతే. కాకపోతే ఫస్ట్లో మేము మామిడికాయలు కూడా హార్వెస్ట్ చేసాము. ఒక 4 ఏమో అయ్యాయి. ఆ తర్వాత ఇంకా అవ్వలేదు. అవి 6 monthsకి ఒకసారి అయ్యే పునాస వెరైటీ అనమాట. ఇప్పుడే కొంచెం పూత స్టార్ట్ అయింది మామిడికాయల్లో. జామకాయలు అయితే ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేసేటట్టు ఉండేవి. కాకపోతే ఈసారి కొంచెం సైజ్ కూడా చాలా పెద్దగా పెరిగాయి ఆ జామకాయలు. చాలా బాగున్నాయి టేస్ట్లో కూడా. సపోటా కూడా ఈసారి టేస్ట్ చేయగలిగాము చెట్టుది. చాలా స్వీట్గా ఉండే. ఇంకా తైవాన్ నిమ్మ అని ఒక 2-3 ప్లాంట్స్ వేసాము అలాంటి వెరైటీవి. అవి నార్మల్ నిమ్మకాయల కన్నా కొంచెం చూడడానికి సైజులో పెద్దగా ఉన్నాయి, చాలా జ్యూసీగా ఉండే అవి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్లో సొరకాయలు. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు చెప్పినట్టే సొరకాయలు ఎక్కువ అయ్యాయి, కానీ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే తక్కువ. ఎందుకంటే అది పాదు మొత్తం ఎండిపోతుంది. ఇంకా లాస్ట్ అనుకోవచ్చు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్న సొరకాయలు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చిక్కుడుకాయలు. చిన్న చిక్కుడుకాయలు అనమాట, గింజలు ఎక్కువ ఉండే ఆ చిక్కుడుకాయలు. అవి హార్వెస్ట్ చేసాము. ఫస్ట్ మేము రాకముందు ఒకసారి ఏమో వాళ్ళు హార్వెస్ట్ చేశారంట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హార్వెస్ట్ అనుకోవచ్చు దాన్ని. సెకండ్ టైం హార్వెస్ట్ చేసాము. అక్కడ తెంపిన ఆ చిక్కుడుకాయలు అక్కడే కర్రీ చేసాము. చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ. ఎప్పుడైతే మేము చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఎలా అయితే ఉండేదో ఆల్మోస్ట్ ఆ టేస్ట్ ఇప్పుడు నాకు ఈ చిక్కుడుకాయల్లో మళ్ళీ కనిపించింది. ఆ మధ్యలో ఎన్ని బయట నుంచి తీసుకొచ్చిన చిక్కుడుకాయలు తిన్నా నేను ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ చూడలేదు. ఫామ్లో అయితే ఆ కంచగా అనుకునే రేగ్గాయలు కూడా అయ్యాయి. చిన్నప్పుడు మేము చాలా కొనుక్కొని తినేవాళ్ళం స్కూల్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎక్కడ రేరుగా కనిపిస్తున్నాయి, కానీ ఆ కంచగా అనుకుని రేగ్గాయ చెట్లు ఒక 3 ఉండే. వాటికి చెట్టు నిండా రేగ్గాయలు ఉన్నాయి, కానీ పండిన రేగ్గాయలు కొన్ని ఉండే అటు సైడ్కి. అవి వెతికి మరీ రోజుకి కొన్ని తెంపుకొని రేగ్గాయలు కూడా తిన్నాము. ప్లస్ వింటర్ టైం కాబట్టి వింటర్లో వచ్చే ఆ ఎండ కూడా అంత స్ట్రాంగ్గా తగలదు. సో మధ్యాహ్నం పూట ఆ ఎండలో కూడా అక్కడ బయట మంచం వేసుకొని పడుకోవచ్చు, అలా ఉంది. పిల్లలు అలానే బయట మంచం వేసుకొని పడుకునేవాళ్ళు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఆ వెదర్ని. వింటర్ వెదర్ ఏదైతే ఉందో, వింటర్లో వచ్చే ఆ ఎండ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ప్లస్ ఎర్లీ మార్నింగ్స్ మనం చుట్టూ అబ్జర్వ్ చేస్తే అక్కడ తాటి చెట్లు చాలా ఎక్కువ.
పొద్దున్నే చూసినా కూడా మీరు ఏదో ఒక చెట్టు మీద ఎవరో ఒకరు కళ్ళు తీయడానికి దొరకాలి. ఈవినింగ్ మళ్ళీ ఎవరో ఒకరు కనిపించేవాళ్ళు చెట్టు మీద కళ్ళు తీయడానికి వచ్చేవాళ్ళు. అక్కడ పిచ్చుకలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. మన పెసర చేను, ఈ సన్ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటి కోసం పిచ్చుకలు కొంచెం ఎక్కువ వచ్చాయి లాస్ట్ టైం కంటే కంపేర్ చేసుకుంటే ఫామ్లో. ప్లస్ అందులో వెరైటీ ఆఫ్ పిచ్చుకలు చూడడానికి దొరికాయి. ఒక రెడ్ కలర్ పిచ్చుక నేను చూసాను, అది ఎప్పుడు నేను చూడలేదు బయట. చాలా బాగుండే అది కూడా. ఇంకా లాస్ట్ టైం మీకు చెప్పినట్టు ఫామ్లో ఇంకేమైనా యాడ్ చేయవచ్చా మనము అని లాస్ట్ టైం నేను ఈ సజెషన్స్ అడిగాను. సో నాకే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఫామ్ని అబ్జర్వ్ చేస్తే ఇలా బీ కీపింగ్, మనం హనీ బీస్ని పెట్టవచ్చు యాక్చువల్గా అక్కడ. ఇప్పుడు అదొకటి మిస్ అయింది అక్కడ. హనీ బీస్ పెట్టడం వల్ల మనకి ఈల్డ్ పెరుగుతుంది ఫామ్లో, ప్లస్ మనకి హనీ కూడా దొరుకుతుంది న్యాచురల్గా వచ్చే హనీ. హనీ బీస్ కూడా ఏదైతే కెమికల్ ఫ్రీ పొలాలు ఉంటాయో వాటిలో హెల్తీగా పెరుగుతాయంట అవి కూడా. ఎక్కడైతే కెమికల్స్ ఎక్కువ వేస్తారో ఆ పొలాల్లో నుంచి అవి హనీ సేకరించినా అవి సిక్కై అవి చనిపోతాయంట. సో హనీ బీస్ కూడా హెల్తీగా గ్రో అవ్వచ్చు. మన న్యాచురల్ ఫార్మింగ్కి కూడా అవి చాలా హెల్ప్ అవుతాయి. అవి ఏం కుట్టని వెరైటీస్ ఉంటాయంట అందులో, స్టింగ్లెస్ బీస్. సో అలాంటి వెరైటీ ఆఫ్ బీస్ తీసుకొచ్చి పెట్టవచ్చు మనం ఫామ్లో.
మీకు ఇంకేమైనా అనిపించినా ఇంకేం మీ సజెషన్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.